హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. మెయిన్గా వర్క్ బ్లౌజ్ అంటే బ్లౌజు మన మెజర్మెంట్ ఇచ్చి బయట వర్క్ బ్లౌజ్ చేయించుకుంటే, అంటే కంప్యూటర్ వర్క్ కానివ్వండి, మగ్గం వర్క్ కానివ్వండి, బ్లౌజ్ చేయించుకుంటే కరెక్ట్గా మన మెజర్మెంట్ వాడు మార్కింగ్ చేసి చేస్తాడు కాబట్టి ప్రాబ్లం ఉండదండి. అవి చాలా ఈజీ. అలా కాకుండా రెడీమేడ్ బ్లౌజులు వస్తున్నాయి ఇప్పుడు. నేనైతే ఈ బ్లౌజ్ మీషో నుంచి తీసుకున్నాను. వాళ్ళు ఓవరాల్గా ఏంటి అంటే వాళ్ళు అన్ని సైజులకి సరిపోయే విధంగా నెక్స్ కానీ, హ్యాండ్స్ కానీ, ఫ్రంట్ సైడ్ నెక్స్ కానీ డిజైన్ చేస్తూ ఉంటారు. అవి మన సైజుకు తగ్గట్టు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, కరెక్ట్ మెజర్మెంటు మనకు సైజుకు తగ్గట్టు ఎలా మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి అన్నది ఈరోజైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ బ్లౌజ్ వచ్చేతలకి మీషోలోంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. కటింగ్ మీకు ఏదన్నా డౌట్స్ ఉండి కటింగ్ ఎలా చేశాను అనుకుంటే, నేను ఆల్రెడీ 2 days బ్యాక్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒక్కసారి ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే షేప్ పట్టీలు ఇదిగోండి ఈ విధంగా కుట్టి, షేప్ పట్టీలు బ్యాక్ బెల్ట్ 2 కుట్టుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. నాకు కొద్దిగా హ్యాండ్ మొక్కకు వచ్చేతలకి జాయింట్ పడింది, లైనింగ్ జాయింట్ పడింది. నార్మల్ బ్లౌజ్ పీస్ అయితే జాయింట్ ఏం లేదు. జాయింట్ అయితే అటాచ్ చేస్తున్నాను, హ్యాండ్కి జాయింట్ వేస్తున్నాను. వేసేసి ఇలా 1 స్టిచ్ వేసుకొని మళ్ళీ తిప్పుకొని ఇంకో స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఎప్పుడైనా హ్యాండ్కి జాయింట్ వేసాము అంటే, జాయింట్ వేసిన తర్వాత మళ్ళీ 2 హ్యాండ్స్ ఒక చోట పెట్టుకొని ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకున్నాము అంటే, మనం చంక కుట్టుకునేటప్పుడు కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు మనము ఫస్ట్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. కరెక్ట్గా హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ పెట్టుకోండి. బ్లౌజ్కి వచ్చేతలకి ఫుల్గా చమ్కీస్ వచ్చాయండి, అంటే కుందన్స్ వచ్చాయి. కుందన్స్ సూది కింద పడ్డాయి అంటే సూది విరిగిందే కాకుండా లోపల బాబిన్ సెట్ కూడా కదులుతూ ఉంటుంది. కాబట్టి ముందే ఎక్కడెక్కడ మనం కుట్టు వేసుకుంటామో చూసుకొని అక్కడంతా కుందన్స్ ఈ విధంగా లాగేసుకొని కింద పాదం ఖర్చు పెట్టుకొని చూడండి, బ్లౌజ్ను కూడా నేను మిడిల్లో కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని 2 మార్కింగ్లో చోటుకు వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పాదం ఖర్చు పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేటప్పుడు మొత్తం కరెక్ట్గా లోపల వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కిందే వచ్చేటట్టు చూసుకోండి. ఈ విధంగా బార్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. రివర్స్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ ఇలా నీట్గా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. పైన ఇంకో స్టిచ్ వేసి మళ్ళీ రివర్స్ చేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు మాత్రం ఈ కుందన్స్ అన్నవి మిషన్ మొత్తాన్ని పాడు చేస్తాయండి. సూది ఒక్కటే ఎరగడం కాదు, సూది స్పీడ్ మీద సూది విరిగి లోపల ఉన్న బాబిన్ సెట్ను కూడా కదిలించేస్తాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి నిదానంగా. ఈ విధంగా చూసారా, నేను ఫింగర్తో టచ్ చేస్తూ కుడుతున్నాను. ఇట్లా ఫింగర్తో టచ్ చేయడం వల్ల ఏంటి అంటే అడుగున మందం తగిలినప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అక్కడ కుందన్ వచ్చింది అని. దానివల్ల మనకి మిషను సూదికి కేర్ఫుల్గా కుట్టుకోవచ్చు. కాబట్టి చూసుకొని కుట్టుకోండి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం కుట్టుకున్న తర్వాత బయట ఏదైతే ఖర్చు ఉందో ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఖర్చు కట్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఫినిష్ అయ్యాక ఒక్కసారి కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎక్కడైనా హెచ్చు తగ్గులు వచ్చాయా అన్నది చూసుకొని కట్ చేసుకున్నాము అంటే మనం కుట్టుకునేటప్పుడు చంకలో క్రాస్ మార్కింగ్ అన్నది కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా కటింగ్ చేసుకొని 2 హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా 2 స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేతలకి మనకి వర్క్ వచ్చిన సైడ్ కాకుండా వర్క్ రాని సైడ్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ది ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్ ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ లైట్గా ఇచ్చుకున్నాము, దాన్ని కొద్దిగా థిక్ చేసుకొని నేనైతే కటింగ్ చేస్తున్నాను. ఒక్కోసారి ఏమవుతుందంటే కుట్టాక మార్కింగ్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. కాబట్టి ముందే చూసుకొని కుట్టుకోవాలి. వర్క్ రివర్స్ చేసాము అంటే సరి చేసుకోవడానికి ఉండదు. లెఫ్ట్ హ్యాండ్ది కుట్టుకున్నాము అంటే నెక్ అన్నది మనం మార్కింగ్ చూసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కుడతాను నేను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం నెక్ కొలుచుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అదే రైట్ హ్యాండ్ అనుకోండి, వర్క్ ఉంటుంది కదా, మనకు అంత క్లారిటీగా అర్థం కాదు. అందుకోసమే నేను ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ కుట్టడానికే ట్రై చేస్తాను. మొత్తం అంతా కుట్టేసుకున్న తర్వాత నెక్ ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఉంది మెజర్మెంట్ అన్నది. ఇప్పుడు మనం ఇదే మెథడ్లో ఇప్పుడు ఇది
ఎంత కట్ చేసామో అదే మెథడ్లో రెండోది కూడా కట్ చేసుకోండి. అంటే రైట్ సైడ్ది కూడా చూడండి, నేను ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకున్నాను ముందే. ఈ మార్కింగ్ ప్రకారం రివర్స్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొత్త వాళ్ళకి నేను మరీ చెప్తున్నాను, కొద్దిగా తెలిసిన వాళ్ళకి కాదండి. టైలరింగ్ గురించి అసలు ఏమీ తెలియని వాళ్ళు ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ కుట్టుకోండి. మీకు రైట్ సైడ్ కుట్టారు అంటే మాత్రం పప్పులో కాలేసినట్టేనండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. రైట్ సైడ్ చాలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ఏమీ లేదు, వాళ్ళు ఆల్రెడీ వర్క్ ఇచ్చేసారు, వర్క్ని రివర్స్ చేసాము అంటే మాత్రం నెక్ అటు ఎక్కువ కావడమో ఇటు తక్కువ కావడమో అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే నేను చెప్పిన మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. ఫినిషింగ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడైతే నేను రైట్ సైడ్ కుట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను. మళ్ళీ రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్గా బ్యాక్ సైడ్కి పూర్తిగా తిప్పేసుకొని పైన వర్క్ మీద స్టిచ్ వేస్తున్నాను. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఇచ్చాడు. వర్క్ మాత్రం సూపర్గా ఉంది. రీజనబుల్ కాస్ట్లో ఇంత హెవీ వర్క్ వచ్చిన బ్లౌజు చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ అయితే మాత్రం ఈ విధంగా మొత్తం అంతా కుట్టుకొని ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కటింగ్ అయితే చేసేసుకోండి. నాకు ఇక్కడ అక్కడక్కడ వర్క్ అన్నది సూది కింద పడుతుంది. అది చూసుకొని ముందైతే నేను మొత్తం కుందన్స్ లాగేసుకుంటాను. సూది విరిగింది అంటే మాత్రం మిషన్ బాబిన్ సెట్ మొత్తం కదులుతుందండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని ఈ విధంగా చూసుకొని కుట్టుకుంటాను. రెండు ఫ్రంట్ సైడ్ నెక్ రెడీ అయిపోయాయి. చూడండి రౌండ్ ఎంత నీట్గా ఫినిషింగ్ అనిపిస్తుందో. ఇప్పుడైతే మనం షేప్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాము. ముందు ఆల్రెడీ నేను డాట్స్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి. వాటి ప్రకారం నేను ఊరికే చాక్పీస్తో మీకు చూపించడం కోసం అర్థం అవ్వడం కోసం ఈ విధంగా అయితే పెట్టుకొని రెండు కలిపి ఒక్కసారి అయితే నీట్గా కటింగ్ అయితే చేసేసుకొని మార్కింగ్ ఈ విధంగా టక్స్లు అనేవి వేసుకుంటున్నాను. టక్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా చూడండి, కింది పక్క తక్కువ వెడల్పు ఉంటుంది, మిడిల్లోకి వెళ్ళే తలకి కరెక్ట్గా షేప్ పాయింట్ కడికి వచ్చే తలకి వెడల్పు ఎక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి కప్ షేప్ అన్నది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అండ్ మరీ దగ్గరగా లాగొద్దు. 3 కుట్లు కొంచెం ఒక అంగుళం వెడల్పుతోటి లాగండి. అప్పుడు మాత్రమే కప్ షేప్ అన్నది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లేదంటే పొడుచుకొని ఉండడమో ఎత్తుకొని ఉండడమో జరుగుతుంది. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా షేప్ పట్టీలు, వాటికి ఈ ఫ్రంట్ పార్ట్ అన్నది అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా డబల్ స్టిచ్ మీద కుట్టేసుకోండి. మొత్తం డబుల్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అన్నది కటింగ్ చేసుకొని ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి అన్నది అటాచ్ చేసుకోండి. ఉక్సుల పట్టి కోసం వచ్చేతలకి నేను పై పక్క ఈ విధంగా క్లాత్ని అటాచ్ చేసుకొని కింది పక్కకు రివర్స్ చేసుకుంటాను. 2 అంగుళాల వెడల్పు అయితే కంపల్సరీ తీసుకుంటానండి. ఎందుకంటే ఉక్సులు పెట్టుకున్నప్పుడు గ్యాప్ కనిపించకుండా ఉండాలి అంటే కొద్దిగా వెడల్పు ఎక్కువగా వేసుకుంటే గ్యాప్ అన్నది కనిపించదు. ఈ విధంగా ఒక 3/4 ఇంచు వరకు వెడల్పు పెట్టుకొని కిందికి ఫోల్డ్ చేసుకొని క్లాత్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. చూడండి, రెండో స్టిచ్ వేసుకున్నాము అంటే కాజాలు వేసుకోవడానికి బాగుంటుంది. కప్ షేప్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి ఉందో. అదేవిధంగా ఒక అంగుళం వెడల్పుతోటి ఈ విధంగా ఉక్సుల కోసం అయితే పట్టీ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఉక్సులు పట్టీ కుట్టుకొని అండ్ ఒక సైడ్ ఆల్రెడీ నెక్ రివర్స్ చేసాము, ఇంకో సైడు నెక్ అన్నది మనం కుట్టుకోవాలి కాబట్టి క్రాస్ పీస్ కూడా తీసుకొని ఇటు సైడ్ కూడా నెక్ అన్నది కుట్టుకున్నాము అంటే మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. 2 నెక్కులు కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది. మనం మార్కింగ్ చేసుకున్న లైనింగ్ అయితే ఇదండి. ఇప్పుడు అసలు ఫస్ట్ పైన నెక్ వెడల్పు లైనింగ్కి ఎంత పెట్టుకున్నాము, బ్లౌజ్ పీస్కి ఎంత వచ్చింది అన్నది కొలుచుకుంటున్నాను. నాకు బ్లౌజ్ పీస్కి ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వచ్చిందాన్ని 2 వేస్లో తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక అరంగుళం వరకు తగ్గించుకోవచ్చు. లేదు అంటే ఇంకొంచెం పైన తగ్గించుకోవచ్చు. బట్ నేను చూపించడం కోసం ఇక్కడ కొంచెమే తగ్గించాను. చూసారా 5.5కు వచ్చింది. ఇప్పుడు వచ్చేతలకి నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ వచ్చేతలకి 5 అంగుళాలు మాత్రమే ఉంది. ఈ విధంగా కరెక్ట్గా మిడిల్లో కట్ చేసాము అంటే అటు ఇటు మనం కుట్టు అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 వేస్లో తగ్గించుకోవచ్చు అండి. చూడండి, కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకుంటున్నాను. కింది పక్క బ్యాక్ సైడ్ చూసుకొని ఫ్రంట్ సైడ్ లైనింగ్ కూడా చూసుకొని 2 కదలకుండా పిన్ అయితే పెట్టుకొని ఇప్పుడు చూసారా కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్నది వర్క్ పక్కకు వచ్చేటట్టు ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే అండి. నెక్కు బ్రాడ్ అవ్వడానికి ఇట్లా కటింగ్ అయితే ఇచ్చాను కదా, ఆ కటింగ్ అన్నది మనం కావాలంటే ఇంకొంచెం డౌన్ అయినా చేసుకోవచ్చు.
కరెక్ట్గా వర్క్ మాత్రం పైన షోల్డర్ దగ్గర వర్క్ పక్కనే మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ అన్నది వచ్చేటట్టు ఈ విధంగా కొద్దిగా కుట్టేశాను. కుట్టేసి బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా షోల్డర్ దగ్గర మనం చూసుకుంటే చాలండి. కింది పక్క ఎంత బ్రాడ్ అయినా షోల్డర్లు కరెక్ట్గా దగ్గరగా ఉంటే షోల్డర్ అన్నది జారకుండా ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వర్క్ పక్కనే ఇలా రౌండ్ మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చాలా సింపుల్. 1కి 2 సార్లు కొత్త వాళ్ళైతే అబ్జర్వేషన్గా గమనించి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. నేనైతే మాత్రం ఇలా 2 రకాలుగా కుట్టుకుంటాను. ఎటు సైడ్ తగ్గించేతైతే అక్కడ తగ్గించుకుంటాను. మెయిన్ వచ్చేతలకి షోల్డర్ అన్నది మనం పెట్టుకున్న లైనింగ్ మార్కింగ్కి కరెక్ట్గా కుట్టుకోగలిగితే చాలు, షోల్డర్ జారదు. ఇంకా బ్యాక్ సైడ్ డీప్ అంటారా, మీరు ఎంత డీప్ అయినా పెట్టుకోండి, షోల్డర్ జారనప్పుడు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పైనంతా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పుకొని వర్క్ మీద ఇంకో స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజు వాష్ చేసిన తర్వాత లైనింగ్ అన్నది బయటికి రాకుండా ఉంటుంది. ఇట్లా రివర్స్ చేసి కుట్టు వేసుకోలేదు అంటే ఒక వాష్ అయిపోయిన తర్వాత లైనింగ్ అన్నది బయటికి కనిపిస్తూ ఉంటుంది, ఫినిషింగ్ అస్సలు బాగోదు. ఈ విధంగా మొత్తం అంతా లోపల ఉన్న లైనింగ్ బయటికి రాకుండా లాక్కుంటూ సర్దుకుంటూ ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి, విడిగా చూస్తేనేమో కరెక్ట్ రౌండ్ షేప్ ఉంది, అదే దగ్గరగా పెట్టి చూస్తేనేమో షోల్డర్ అన్నది దగ్గరగా వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తం అంతా పైకుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చులు అన్నవి కటింగ్ అయితే చేసేసుకొని కింది సైడ్ కూడా నేను ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నాను. అక్కక్కడ జరీ లైన్ వచ్చిందండి, ఆ లైన్ అన్నది ఓపెన్ చేసుకుంటున్నాను. చూసారా నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. షోల్డర్ దగ్గరేమో దగ్గరగా వచ్చింది, కిందేమో బ్రాడ్గా వచ్చింది. ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా కనుక కుట్టుకున్నాం. మెయిన్ గమనించుకోవాల్సింది షోల్డర్స్ అండి. షోల్డర్స్ కుదిరాయి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది.